అక్కడక్కడ ఉన్న ఈ యాంటీ సోషల్ లంపెన్ సెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లా. అన్ని ఏరియాస్లో ఆ మూల కొంతమంది, ఈ మూలను కొంతమందిని. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీకేమనిపిస్తుంది? సార్, వెంకటకృష్ణ గారు ముందుగా మీకు అలాగే రామకృష్ణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అలాంటి ప్రయత్నాలు ఆల్రెడీ ఎంతమంది కూడా చేశారండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ కేసుని దాన్ని హత్యగా క్రియేట్ చేద్దామని కొద్దిమంది పెయిడ్ ఆర్టిస్టులని సమాజం మీద కుదిలారు. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు, ప్రజలు ఎవరు రెచ్చిపోలేదు. ఇక్కడ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిఠాపురం ఉందండి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, అలాగే రాజోలు, అది కూడా జనసేన గెలిచిన నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లోనే వంగవీటి రంగా గారి విగ్రహాల మీద దాడులు జరిగాయండి. దాడులు జరగటం, అక్కడ మళ్ళీ ఎవడైతే దాడి చేసాడో వాడే వచ్చి ధర్నా చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం, ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం అని ఇచ్చేస్తారు. కాపు యువకులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారండి. కానీ దాన్ని కూడా మేము వాస్తవాలు బయట ప్రజలకు తెలియజేయడం ద్వారా దాన్ని కూడా సరిదిద్దగలిగాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి అండి, ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏదో జరిగిపోతుంది, శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి, లేదా ఈ గవర్నమెంట్ని బర్తరఫ్ చేసేయాలి, ఏదో మెరుపు కళ్ళల్లో ఉన్నాడండి అతను. ఇప్పటి వరకు అతను ఎన్ని అలాంటి ప్రయత్నాలు చేసినా సరే, ప్రతిపక్ష నాయకుడు అతని రాక్షస ప్రయత్నాలు చేసుకుంటాడులే అనుకున్నాం. ఎందుకంటే ఆయనకు అలవాటు, కోడికత్తి కానీ గొడ్డలు కానీ ఇలాంటి డ్రామాలన్నీ ఆయనకు అలవాటు కాబట్టి కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వెంకటకృష్ణ గారు, మీ ద్వారా మన మీడియా ఛానల్ చూసే వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ సన్నివేశం జరిగిందండి, సంఘటన జరిగింది. 3 కుర్రోళ్ళు, వాళ్ళ మీద 2017 నుంచి కేసులు ఉన్నాయి. ఆ కేసులు అంటే ఏదో చిన్న చితక కొట్లాట కేసులు కాదు, గంజాయి కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ అంటే వాళ్ళు 2017-18 నుంచే ఈ నేరాల వైపు మొగ్గుచూపు ఉన్నారు. మొగ్గుచూపు ఉంటే వాళ్ళకి ఒకవేళ అక్కడ ఆ రోజు ఆ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ మీద, ఆ కానిస్టేబుల్ గారు కూడా ఎవరు, ఆయన ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన బీసీ, ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోయినా సరే కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి రోడ్డు మీద వీళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కాబట్టి తిరగబడ్డారు, ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళకి భయం చెప్పారు. చెప్తే అసలు ఇలాంటి ఓ చిన్న గొడవకి, ఓ సందులో జరిగిన ఇలాంటి గొడవకి ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అసలు ఈ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వటమే అతని భావదారిద్ర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. అతను ఎంత ఖాళీగా ఉన్నాడో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అనేది ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి. సరే, వచ్చిన తర్వాత అసలు అక్కడ జరిగిన చిన్న గొడవకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రెడ్ బుక్ ఏంటంటే సంబంధం? అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్నారు, మా మంత్రులను అరెస్ట్ చేస్తున్నారని ఈయన అక్కడ సానుభూతి కోసం ప్రయత్నిస్తాడు. ఓకే, అది మేము పట్టించుకోలేదు, అంతే, ఈయన ఎప్పుడు సానుభూతి స్టారే కదా అనుకున్నాం. కానీ అక్కడ అతను ఒక తప్పు మాట్లాడాడండి. ఈ కుర్రోళ్ళు, నేర చరిత్ర కలిగిన ఈ కుర్రోళ్ళతో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఒక పెద్ద ఆయన తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, ఆయన తండ్రి స్నేహితుడిని నిన్ను కూడా ఇలా తీసుకొచ్చి తంతే అన్నాడండి. ఆ మాట ఇప్పుడు మీరు కూడా అన్నారు, అతను అలా మాట్లాడాడని. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా నాకు చాలా పెద్ద కోపం వచ్చింది సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నానండి, జగన్ రెడ్డి గారు ఆయన్ని తన్నేద్దాం, ఆయన కొట్టేద్దాం, చంపేద్దామని చాలామంది అనుకున్న వాళ్ళు బాబులు అనుకున్నారు, వాళ్ళ బాబులు కన్నా బాబులు అనుకున్నారు, ల్యాండ్ మైన్లతో కూడా లేపేద్దామని చాలా పోటుగాళ్ళు అనుకున్నారండి. కానీ ఈ రాష్ట్రానికి ఆయన అవసరం దేవుడు గుర్తించాడు కాబట్టి ఇప్పటికింకా చక్రంలా నిలబడి ఉన్నాడు. ఆయన అలా చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ చరిత్రలో కలిసిపోయారు. జగన్ రెడ్డి గారు మీరు ఏదో అనుకున్నారేమో, మీ ఒల్లుడు కాక ఆయన్ని కొట్టేద్దాం, అంతకుముందు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి అతను కూడా నిన్ను ఇగో లకారాలతో తిట్టి నిన్ను తిట్టాలని ఉంది, కొట్టాలని ఉందని, మీలాంటి వాళ్ళు అందరూ ఆయన తిట్టాలి, కొట్టాలని మీ మనసులో మీరు అనుకోవడమే తప్ప నిజంగా కనుక అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ రాష్ట్రానికి అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచోడి సహనాన్ని ఇలా పరీక్షించుకుంటూ పోతే ఆయనకు కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే మీలాంటి వాళ్ళు ఎవరు కనపడరు, ప్రజలే మిమ్మల్ని కనపడినెవరు. దయచేసి మీరు చేయండి, రాజకీయం చేయండి, మీరు విమర్శలు చేయండి, మీరు లేనిపోయిన ఆపాదించండి. మీ బాబాయిని మీరే చంపేసుకుని ఆ కత్తి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినప్పుడే చిరునవ్వుతూ వదిలేసాడు మిమ్మల్ని, రే పిల్లలరా మీరని. అలాంటి వ్యక్తిని డైరెక్ట్గా రోడ్డు మీద పిలిపించి తంతారా? ఇది ఇలాంటి ఈ గంజాయి పిల్లలతో కలిపి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఈ పిల్లలు అలా నేర చరిత్ర బాగోలేదు,
ఒక కులం గురించి మీరు మాట్లాడాలంటే ఆ కులంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించే చెప్పుకుంటాం. మేము దళితులుగా అంబేద్కర్ గారిని గొప్పగా అనుకుంటాం, కాంచీరామ్ గారి గురించి చెప్పుకుంటాం, మాయావతి గారి గురించి చెప్తాం, బాలయోగ్ గారి గురించి చెప్తాం. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం మా జాతి అస్తిత్వాన్ని కాపాడుతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి గంజాయి పిల్లలను తీసుకొచ్చి ఏళ్ళ దళితులు వీళ్ళ మీద దాడి జరిగితే దళితుల మీద దాడి జరిగినట్టంటే అంటే దళితులందరూ గంజాయి కేసులు ఇరుక్కున్నారు, దళితులందరూ దొంగతనాలు చేస్తున్నారని మా జాతిని అవమానిస్తున్నావు నువ్వు కానీ ఈ సంఘటనని దళిత జాతికి ఆపాదించే ప్రతి యదవని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప. మిమ్మల్ని యదవ అంటలే నేను, కానీ మీరు తప్ప మిగతా వాళ్ళు అందరూ అన్నాను. నేను ప్రతి యదవకి చెప్తున్నాను, ఇలాంటి విషయాల్ని దళిత జాతికి దళిత కులానికి ఆపాదించొద్దు. ఎవడన్నా అలా ఆపాదిస్తే మీరు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిధిలోకి వస్తారు. ఎందుకంటే మీరు ఆ జాతి మొత్తాన్ని దొంగలుగాను, గంజాయి అమ్ముకునే వాళ్ళుగాను, లేకపోతే దోపిడీదారులుగాను చూపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? మీ రాజకీయాల కోసం ఇక దళితులు దొరికారా మీకు? మంచి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన మీద ఏ కేసులు లేవు. పైగా ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల్ని ఊచకోత కోసి